అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. నందమూరి ఇంట్లో గొడవలు, తీవ్ర కోపంలో బాలకృష్ణ. దీనిపై ఈ రోజు వీడియో చూద్దాం. ఫ్రెండ్స్, మీరు మన వీడియోలను అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు చేసే ప్రతి లైక్ నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. అలాగే ఈ వీడియో మరింత మందికి వెళ్ళడానికి నాకు సహాయపడుతుంది. కాబట్టి ఒక లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. నందమూరి కుటుంబం గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ నడుస్తోంది. ఇటీవల బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు రావడంతో నందమూరి మరియు నారా కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే ఆ పోస్టర్లో ఎక్కడ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ పేర్లు లేకపోవడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇప్పటికే బాలయ్య, ఎన్టీఆర్ మధ్య దూరం పెరుగుతుందనే వార్తలు బయటకు వస్తున్న సమయంలో ఈ విషయం మరింత చర్చనీయాంశమైంది. గతంలోనూ బాలయ్య ఇంట్లో జరిగిన ఫంక్షన్లకు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ హాజరయ్యే సందర్భాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ఇంకా ఇటీవల ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో కూడా ఈ అన్నదమ్ములు పాల్గొనకపోవడం గమనార్హం. ఇది చూసిన అభిమానులు నందమూరి కుటుంబం ఎందుకు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్లను దూరం పెట్టిందని ప్రశ్నిస్తున్నారు. బాలయ్య, ఎన్టీఆర్ మధ్య విభేదాలు కారణంగా కుటుంబ సభ్యులంతా ఎన్టీఆర్ ను పక్కన పెట్టేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాలయ్య స్వయంగా ఎన్టీఆర్ గురించి ఎక్కడా పెద్దగా మాట్లాడకపోవడం ఈ అనుమానాలను మరింత బలపరుస్తోంది. ఇంకా ఎటువంటి కుటుంబ వేడుక జరిగినా ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ను ఆహ్వానిస్తున్నారా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఫ్యాన్స్ మాత్రం తమ అభిమానించిన హీరోను ఇలా విస్మరించడం కరెక్ట్ కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ కూడా తన బాబాయ్ గురించి ఎప్పుడూ గౌరవంతోనే మాట్లాడుతున్నారని సమీక్షలు చూస్తుంటే ఈ మనస్పార్థలు ఇంకా పెరిగినట్లే కనిపిస్తోంది. కుటుంబ పరంగా ఈ విషయాలను ఎవరూ బయటకు చెప్పడం లేదు. కానీ బయటకు వచ్చే సంఘటనలు మాత్రం నిజం చెబుతున్నట్లు ఉన్నాయి. నందమూరి ఫ్యామిలీలో ఈ చీలిక మరింత ఎక్కువ అవుతుందా లేదా సమయం గడిచే కొద్దీ పరిష్కారం కుదరవచ్చా అన్నది చూడాలి. ప్రస్తుతం ఈ అంశంపై పెద్ద దుమారం రేపుతోంది. ఇటువంటి వార్తలపై బాలకృష్ణ తీవ్ర కోపంలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి. మరి ఇటువంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ పొందడం కోసం మన ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.